రిటైర్మెంట్కు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఇన్నాళ్లు ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయిన ఓ దంపతులు ఇక ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని అనుకున్న సమయంలోనే ఇంట్లో ఊహించని ఘర్షణ. మాటలతో మొదలైన గొడవ క్షణాల్లో తీవ్ర వాగ్వాదంగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ భర్త మృతి చెందాడు. ఇన్నేళ్లుగా కలిసిమెలిసి ఉన్న దంపతుల మధ్య ఒక్కసారిగా విభేదాలు ఎందుకొచ్చాయి? ఆస్తి పంపకాల విషయంలో మొదలైన గొడవే ఈ దారుణానికి కారణమైందా? ఇన్నేళ్ల అనుబంధాన్ని ఒక్క క్షణం కోపం రక్తసిక్తం చేసిందా? అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? లెట్స్ వాచ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్ ప్రశాంతంగా కనిపించే ఈ కాలనీలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కలకలం రేగింది. రాజ్యమణి హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా పనిచేస్తుండగా వెంకటేశ్వర్లు ఆసిఫాబాద్ జిల్లాలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో ఏళ్లుగా బాధ్యతలు నిర్వర్తించిన వెంకటేశ్వర్లకు ఈ నెలాఖరులో రిటైర్ కావాల్సి ఉంది. ఇన్నాళ్లు ఉద్యోగ జీవితానికి ముగింపు పలికి కుటుంబంతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన సమయం. కానీ రిటైర్మెంట్కు కొద్ది రోజుల ముందే ఆయన జీవితం విషాదంగా ముగిసింది. ఇంట్లో భార్య రాజమణితో ఆయనకు ఆస్తి పంపకాల విషయంలో గొడవ జరిగింది. మాటామాట పెరిగింది. వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. ఆ క్షణంలోనే రాజమణి రోకలి బండతో వెంకటేశ్వర్ల తలపై దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన వెంకటేశ్వర్లను కరీంనగర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. అయితే అప్పటికే వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆయన్ను కాపాడుకోలేకపోయారు. రిటైర్మెంట్కు సిద్ధమవుతున్న వ్యక్తి ఒక్కసారిగా మృతదేహంగా మారటంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతుడు వెంకటేశ్వర్లు తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలానికి దారితీసిన పరిస్థితులు, భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం, దాడి జరిగిన తీరుపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. కుటుంబ సభ్యులు చెబుతున్నట్లుగా ఆస్తి పంపకాల విషయంలోనే గొడవ జరిగిందా, లేక ఆ వివాదం వెనుక మరేదైనా కారణం ఉందా? గొడవ సమయంలో అసలు ఏం జరిగింది? వాగ్వాదం ఏ స్థాయికి వెళ్ళింది? దాడి ఒక్కసారిగా జరిగిందా, ముందే ఏదైనా వివాదం కొనసాగుతోందా అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది. ఇన్నాళ్లు కలిసి జీవించిన భార్యాభర్తల మధ్య ఆస్తి విషయంలో మొదలైన వివాదం చివరకు ప్రాణం తీసే స్థాయికి చేరిందన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవాల్సింది పోయి కోపం, ఆవేశం అదుపు తప్పితే పరిస్థితులు ఎంత దారుణంగా మారతాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. మరోవైపు మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు, సంఘటనా స్థలంలోనే లభించే ఆధారాలు ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. భార్యపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? దాడి ఎలా జరిగింది? కేసులకు అయిన గాయాల స్వభావం ఏమిటి? ఇవన్నీ దర్యాప్తులో తేలాల్సి ఉంది. డబ్బులు కావాలి, తర్వాత ఇల్లు పైన రూమ్ వేయాలి, మరమ్మతు చేయాలి అని చెప్పి అంటే పెద్ద మనుషులు ఇప్పుడు ఇద్దరే వచ్చింది కదా, వీళ్ళు వచ్చే వారం ఆదివారం మాట్లాడదానికి అని చెప్పి ఆయన అన్నాడు. అన్న తర్వాత మాట పెరిగి ఈ రాజమణి నూకేసింది. అటువంటి లోకల్ బండి ఉంటే తీసి తల మీద తలవాలి హాస్పిటల్ తీసుకెళ్ళి కుటుంబంలో ఆస్తి పంచుకునే విషయంలో మొదలైన వివాదం చివరకు అదే కుటుంబంలో ఒకరి ప్రాణాన్ని తీసిన విషాదంగా మారింది. ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేసి కుటుంబంతో సమయం గడపాల్సిన వెంకటేశ్వర్లకు రిటైర్మెంట్కు ముందే జీవితమే ముగిసిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో మిగిలింది మాటలు కాదు, మౌనం. కలిసి గడిపిన ఏళ్ల జ్ఞాపకాలు కాదు, ఊహించని విషాదం. ఆస్తి కోసం మొదలైన వివాదం విషాదానికి దారితీసింది. కానీ కోపంలో తీసుకున్న ఒక్క నిర్ణయం జీవితాంతం తిరిగిరాని నష్టాన్ని మిగిల్చింది.